నమస్కారం. ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూనో వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖ పింగాక్షో అమితవిక్రమః ఉదరిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశీతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓమస్మద్గురుభ్యో నమః. సీతాపహరణ ఘట్టం దగ్గరికి వచ్చాం మనం. మన వాల్మీకి వారు ప్రసాదించేటువంటి రామాయణంలో ఇక్కడ జగన్నాటకం అనేటువంటిది దానిలో జరుగుతుందన్నమాట. ఇదంతా కూడా కొంతమందికి సాధారణంగా మామూలుగా ఉన్నటువంటి కథలవి విని హరికథల్లోనూ తర్వాత వాటిల్లోనూ విన్నటువంటిది మిగతా వాటిలో చూసినటువంటిది దానివల్ల కొంతమందికి కొన్ని సందేహాలు కొన్ని రకాలైనటువంటి ఇవి వస్తాయి. కానీ ఇక్కడ సందేహాలు రావాల్సిన అవసరం లేదు. జగన్నాటకం ఇదంతా కూడా. ఒకటి ఏమిటంటే మాయసీతని పంపించారు అని చాలామందికి అంటే కొన్ని ప్రసిద్ధమైనటువంటి వాటిలో రాశారు. రామాయణాలు అనేకమైనటువంటి రామాయణాలు ఉన్నాయి. కానీ మనకి వాల్మీకి రామాయణం ఆది కావ్యం, తర్వాత మొట్టమొదటి ఇతిహాసం, తర్వాత మొట్టమొదటిలోనే చెప్పాడు వాల్మీకి మహర్షి కోన్వస్మిన్ సాంప్రదంలోకే అని. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి కథ, ఇప్పుడు జరుగుతున్నటువంటి సన్నివేశము అని. అందుకని వాల్మీకి రామాయణం వాల్మీకి రచించినటువంటిది సాంప్రదంలోకే. రామకథ జరుగుతున్నప్పుడు, సన్నివేశాలు జరుగుతున్నప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన అక్కడ ఉన్నటువంటి సన్నివేశాలు అక్కడ ఉండక్కర్లేదు. ఎలాగైతే మహాభారతం అంత సన్నివేశంలో వ్యాస మహర్షి అక్కడ ఉండక్కర్లే, కానీ ఆయన
వాళ్ళందరూ కూడా దివ్యమైనటువంటి దృష్టి కలిగినటువంటి వాళ్ళు. అందుకని ఇక్కడ ఏమిటంటే జగన్నాటకం జరుగుతుంది ఇక్కడ. శ్రీరాముడుగా ఆయన శ్రీమన్నారాయణుడు అవతరించడం అనేటువంటిది, లక్ష్మీ సమేతుడే అవతరించడం అనేటువంటిది, దానివల్ల జరగవలసినటువంటి ఇంకా చాలా పని ఉంది. అందువల్ల పాపం అంటే సీతాదేవి మీద అత్యంతం భక్తి ఉన్నటువంటి వాళ్ళు పాపం అనుకుని ఆ సెంటిమెంట్ వల్ల అలా చెప్పి ఉండొచ్చు. కానీ ఎక్కడ మాయ సీతని సృష్టించారు, అక్కడ అసలు సీతను జాగ్రత్తగా అడ్డబెట్టేశారు. ఇక్కడ ఆశ్రమంలోనూ మాయ సీతను రావణాసుడితో పంపించారు. ఇలాంటిది ఏమీ లేదు. ఎందుకనంటే లంకకి సీత వెళ్ళందే రాముడు వెళ్ళడానికి కుదరదు కదా. సీత లంకకి వెళితేనే కదా రాముడు లక్ష్మణుడితోనూ తర్వాత మిగతా కపి సైన్యంతోనూ వీళ్ళంతా. మరి ఈ దేవతా అంశాలతో ఇంతమంది ఆ కపివీరుల్లాగా వాళ్ళగా అవతరించినటువంటి వాళ్ళు ఉన్నారు. మనం చదువుకున్నాం కదా మొట్టమొదటినే. స్వామి ఒక్కడే కదా అవతరించింది. స్వామితో పాటు అమ్మవారితో పాటు దేవతాంశంలో ఎంతోమంది అవతరించారు బ్రహ్మగారి యొక్క ఆదేశంతో. మరి వాళ్ళందరూ లంకకి వెళ్లకుండా ఎట్లా అవుతుంది? తర్వాత లంకలో శ్రీరాముడు ప్రవేశించాలి. శ్రీరాముడు ప్రవేశించాలంటే సీతాదేవి ఏమంది? వనవాసానికి బయలుదేరే ముందు అగ్రతహతే గమిష్యామి, నీకంటే ముందు నేను నడుస్తాను అని చెప్పింది. అంటే ఏమిటి అర్థం? అంటే మధ్య మధ్యలో ముందు లక్ష్మణుడు వెళ్తే మధ్యలో సీత ఉంది, ముందు రాముడు వెళ్తే మధ్యలో సీత లక్ష్మణుడు. మరి ఆవిడ చెప్పింది ఏమిటి? నీకంటే ముందు నడుస్తానంటే ఎక్కడికి? అసలు గమ్యం రాక్షస సంహారం జరగవలసిన చోటికి ఆవిడ ముందు వెళ్తుందని అర్థం. నీకంటే ముందు వెళ్తా అంటే అర్థం అది, ముందు నడుస్తానంటే. అందుకని సీత ముందు వెళితేనే వెనకాల రాముడు వెళ్ళడం జరుగుతుంది. మాయ సీతను పంపిస్తే ఎలా కుదురుతుంది అక్కడ? అందుకని మాయ సీత అనేవేం లేవు. అక్షరాల ఒరిజినల్ సీతే వెళ్ళింది లంకకి. లేకపోతే ఇవన్నీ జగన్నాటకం జరగదు అక్కడ. కొంతమందికి ఇంకో ఐడియా రావచ్చు. ఏంటంటే లక్ష్మణుడు సీతంత గట్టిగా చెప్పింది రాముడు ఉన్న తోటికి వెళ్ళమని. రాముడేమో లక్ష్మణుడిని ఎక్కడి నుంచి కదలొద్దు, ఆశ్రమం వదిలిపెట్టి రావద్దు, వదిలి గారిని జాగ్రత్త చూస్తూ ఉండమన్నాడు. లక్ష్మణుడికి తట్టి ఉండదేమో పాపం. ఒక ఉపాయం, ఆశ్రమం నుంచి అలా ఊరికనే బయటికి వెళ్ళి ఆ పక్కనెక్కడో చూస్తూ దాక్కునుండి రాముడి దగ్గరికి వెళ్లకుండా. ఎందుకంటే రాముడి సంగతి తెలుసు, రాముడు ఏమావుడు వస్తాడని తెలుసు లక్ష్మణుడికి, అది కరెక్టే. కానీ ఆయన చెప్పాడు కదా రాక్షస మాయ జరుగుతుంది, అందుకని నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దని. కాబట్టి లక్ష్మణుడు సీత చెప్పినట్టు వినకపోతే ఆవిడ కోపం వచ్చి ఆవిడ ఆత్మహత్య చేసుకుంటుందని భయపడ్డాడు కదా. మరి ఆవిడ ఇలా కొట్టేసుకుంటుందని, అఘాయిత్యంగా చేస్తుంది, ప్రవర్తించిందని. అందుకని లక్ష్మణుడు ఆశ్రమం నుంచి జస్ట్ బయటికి వెళ్ళి ఆ పక్కనెక్కడ దాక్కుని రాముడు వచ్చేదాకా అక్కడ ఉండొచ్చు. ఈ లోపల రావణాసుడు లక్ష్మణుడు ఉన్నాడు, రాలేడు వాడు. అలా చేయొచ్చు కదా. అలా చేస్తే ఇంకేముంది అసలు? అలా కనుక చేస్తే రావణాసుడితో సీత వెళ్ళాల్సింది ఎలా వెళుతుంది? అందుకని ఇదంతా జగన్నాటకం. అందుకని లక్ష్మణుడిని అలా మాట్లాడింది ఆవిడ. అదే లక్ష్మణుని సంగతి తెలియదు ఆవిడకి. అలా ఎందుకు మాట్లాడాలి? అలా మాట్లాడితే కానీ లక్ష్మణుడు వెళ్ళడానికి వీల్లేదు. అలా లక్ష్మణుడు వెళ్తే కానీ రావణాసుడు రాలేడు. అలా వస్తే కానీ రావణాసుడు ఆమెను తీసుకొని లంకకి వెళ్ళలేడు. అలా వెళితే కానీ ఆవిడ లంకలో ప్రవేశిస్తే కానీ రాముడు వెళ్ళలేడు. సీతారాములు ప్రవేశించాలి. ఈ వానరులందరూ, ఈ సైన్యం వీళ్ళందరూ కూడా రావాలి. అక్కడ ఉన్నటువంటి రాక్షసులు అందరి సంహారం జరగాలి. దుష్టులైనటువంటి రాక్షసుల సంహారం జరగాలి. లంక దహనం జరగాలి. ఇవన్నీ ఎన్నున్నాయి జరగాల్సిన కార్యాలు. మరి అవన్నీ జరగాల్సిన ఉంటే ఇలా కాకుండా ఉంటే ఎట్లాగా అనుకుని జగన్నాటకం అది. అంతే. అందువల్ల అయ్యో లక్ష్మణుడు రేఖ గీయడం మర్చిపోయాడేమో అని కొంతమంది సందేహం వస్తుంది. ఇలా లక్ష్మణుడు రేఖ ఎక్కడ చెప్పలేదు కదండి. అయ్యయ్యో లక్ష్మణుడు రేఖ గీయడం మర్చిపోయాడు, లేకపోతే వాల్మీకి మర్చిపోయాడేమో రాయడం అని ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటివి అనవసరమైనటువంటి మన సందేహాలు రావాల్సిన అవసరం లేదు. వాల్మీకి మహర్షి మర్చిపోవడం జరగదు. ఆయన మనలాగా యాబ్సెంట్ మైండ్ ప్రొఫెసరా మర్చిపోవడానికి?
వాళ్ళు ఎలాంటి వాళ్ళు అసలు, అందుకని మనలాంటి వాళ్ళు కాదు వాళ్ళు. అలా మర్చిపోవడానికి దానికిను మొహమాట పడడానికిను వాల్మీకి మహర్షి మొహమాట పడాల్సిందే ఉంది, ఆయనకి ఉన్నది ఉన్నట్టు రాస్తాడు ఆయన. అందుకని ఇలాంటి అనవసరమైనటువంటివి ఏవేవో చూసి ఏవేవో చదివి ఏవేవో విని ఉన్నటువంటి అభిప్రాయాలను వదిలేసి వాల్మీకి రామాయణాన్ని యథాతథంగా మనం చదువుకుంటున్నాం. ఏం జరిగింది, ఎలా జరిగింది అని వాల్మీకి మహర్షి ఉన్నట్టుగా ఇచ్చినటువంటి దాన్ని మనం చదువుకుంటున్నాం. నిరభ్యంతరంగా అసలైన సీతే వెళ్ళింది అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోండి. అలా వెళితేనే అక్కడ అవుతుంది, లేదా అవ్వదు. వేరే వాళ్ళని పంపిస్తే ఎట్లా అవుతుంది? అక్కడ వేరే వాళ్ళని పంపిస్తే రాముడు వెళ్ళడం ఎందుకు అసలు? వాడిని చంపి తీసుకురావడానికి అసలు సీత ఎక్కడో ఉంటే రాముడు అని పిచ్చివాడేంటి? ఏవో మాయ సీతను వెతుక్కుంటూ వీళ్ళు అక్కడ చేయడానికి. ఇవన్నీ అసంబద్ధమైనటువంటి సంగతులు ఇవి. అందుకని అవన్నీ మనం మర్చిపోయి వాల్మీకి మహర్షి ఏం చెప్పారో ఆ విధంగా మన రామాయణం చదువుకుంటే మనకి సరైనటువంటి అవగాహన వస్తుంది. అందుకని మరొకసారి అని అందరికీ మనవి చేయడం కోసం కథలోకి వెళ్ళే ముందు నేను ఒకసారి చెప్తున్నాను అన్నమాట. ఎందుకంటే మళ్ళీ అలాంటి సందేహాలు మిగలకూడదు. అప్పుడు తయా పరుషముక్తస్తు కుపితో రాఘవానుజ స వికాంక్షన్ భృశం రామం ప్రతస్థేన నచిరాదివా. ఈ విధంగా సీతాదేవి పరుషమైనటువంటి విధంగా మాట్లాడితే రాఘవానుజుడు అంటే లక్ష్మణుడు కుపిత అంటే కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? అన్నగారేమో వదిలిపెట్టి రావద్దన్నాడు, ఈవిడ ఇలా మాట్లాడింది, బయటికి వెళ్ళిపోమంటుంది. ఆవిడకి ఏం ప్రమాదం జరుగుతుందో ఆ ప్రమాదాన్ని తన కారణం అవుతాడు, ఎలాగ ఇవన్నీ. అందుకని కోపం వచ్చింది ఆయనకి. కానీ ఏం చేస్తాడు? అందుకని స వికాంక్షన్ భృశం రామం ప్రతస్థే నచిరాదివా. అందుకని ఇంక వెంటనే రాముడున్న చోటికి వెంటనే బయలుదేరి వెళ్ళాడు. తదాసాధ్య దశగ్రీవ, వాడు గుంటనక్కలా కాసు కూర్చున్నాడు వాడు పక్కన. ఈ లక్ష్మణుడు ఎప్పుడు వెళతాడా అని అక్కడే ఉన్నాడు, వాడు పక్కన దాకం కూర్చున్నాడు. అంటే వాడు ఎంత పిరిగి విధవా, లక్ష్మణుడు ఉంటే వెళ్ళడానికి కూడా భయపడ్డాడు అనమాట. వాడు ఊరికి పెద్ద పెద్దగా అవి చెప్పాడు, కానీ లేకపోతే రావణ్ణి లక్ష్మణ్ణి ఎక్కడ దూరంగా తీసుకెళ్ళిందో అది ఎత్తుకెళ్ళామంటే ఎందుకలా ఎత్తుకెళ్ళాడు అని అది ఇది కూడా జగన్నాటకమే. ఎందుకంటే లేకపోతే వీడు కనుక వాడు ఉన్నప్పుడు వచ్చాడనుకోండి, వీడిని ఇక్కడే అయిపోతుంది వీడి సంగతి, రావణాసురుడి సంగతి. రామలక్ష్మణుడు ఇద్దరితోనూ రావణాసురుడు అక్కడ అలా యుద్ధం చేసి అసలు వీడక్కడి నుంచి లంకకి వెళ్ళేదాకా ఉండడు వాడు. ఆ యుద్ధం అయితే ఇక్కడే అయిపోతుంది. అందుకని ఇవేమీ అలా దొరకకూడదు. ఎలా దొరకాలో అలాగే జరగాలి, డివైన్ ప్లాన్ ప్రకారం జరగాలి. అందుకోసమని ఈ జగన్నాటకాన్ని మనం దృష్టిలో పెట్టుకుని చదువుకోవాలి. తదాసాద్య దశగ్రీవ క్షిప్రమంతరమాస్థిత అభిచక్రామ వైదేహీం పరివ్రాజక రూపధృకు. వెంటనే పరివ్రాజక వేషం, ఒక సన్యాసి వేషంలో వాడు ఏ వేషం కావాలంటే అసలు వాడు మాయా వేషధారి. వాడు రాక్షసులందరూ మాయావేషం, వాళ్ళు జంతువుల వేషం వేసేసుకుంటారు, పక్షుల వేషం వేసేసుకుంటారు. వాడు మేకపు వాళ్ళు వేరే ఉండక్కర్లే, వాడు ఉమ్మనుకుంటే వేసేస్తారు వాళ్ళలాగా. అందుకని వాడు వెంటనే ఒక సన్యాసి వేషం వేసుకుని సీతాదేవి దగ్గరికి వచ్చాడు, లోపలికి ఆశ్రమంలో అడుగు పెట్టాడు. శ్లక్షణ కాషాయ సంవీత శిఖీ ఛత్రి ఉపానహి వామే చాన్ సేవ సద్యాయ శుభే యష్టికమండలు. వాడు కాషాయం వస్త్రాలు ధరించినటువంటి వేషంలో ఉన్నాడు, పిలక పెట్టుకున్నాడు, శిఖి ఛత్రి గొడుగు కూడా పట్టుకున్నాడు సన్యాసిలాగా. ఎడం చేతిలో ఒక కర్రకి కమండలు అవన్నీ కూడా తగిలించుకున్నాడు. అలా ఉండి లోపలికి వచ్చాడు. పరివిరాజక రూపేణ వైదేహీమన్వర్తత తాసామాసారిత బలో భ్రాతృభ్యాం రహితాం వనే. అప్పుడు ఆ అన్నదమ్ములిద్దరూ లేకుండా ఒంటరిగా ఉన్నటువంటి సీత దగ్గరికి ఆ అరణ్యంలో
ఈ రకమైనటువంటి వేషం వేసుకుని వచ్చాడు వాడు. రహితాం సూర్యచంద్రాభ్యాం సంధ్యామివ మహత్తమ. ఆవిడ ఎలా ఉంది సీత? సూర్యచంద్రులు ఇద్దరూ లేకుండా ఉన్నటువంటి సంధ్యాకాలంలా ఉంది. తామపశ్చత్తతో బాలాం రాజపుత్రీం యశస్వినీం. ఆవిడక్కడ బాలాం అన్నాడు. ఎందుకన్నాడు బాలా అని అంటే, వీడికి ఎంత వయస్సు రావణాసురుడికి? వాడు తపస్సు చేసిందే 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. వాడు ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాడు వాడు. వాడి వయస్సు ఎంత, ఈవిడి వయస్సు ఎంత? ఈవిడ బాల మరి. అంతేకాదు, ఆవిడ బాల అనడంలో చాలా లోపల అర్థం ఉంది. అమ్మవారి యొక్క దీనిలో బాల అనేటువంటిది కూడా ఉంది కదా మరి. ఆవిడ అమ్మవారి సాక్షాత్తు. రోహిణీం శిశినాహీనాం గ్రహవద్ భృసుదారుణ. రోహిణీ నక్షత్రాన్ని చంద్రుడు లేకుండా ఉన్నట్టుగా వీడు వచ్చి పట్టుకున్నట్టుగా, గ్రహం పట్టుకున్నట్టుగా అలా వాడొచ్చాడు. తముగ్రం పాపకర్మాణం జనస్థానగతాద్రుమా సందృశ్య న ప్రకంపంతే న ప్రవాతి మారుత. అలా భయంకరమైనటువంటి పనులు చేసేటువంటి వాడు లోపలికి చూసి ఆ వృక్షాలు కూడా కదలకుండా ఉండిపోయేట. వృక్షాలు మామూలుగా చక్కగా కదులుతూ ఉంటాయి, గాలి వేసి ఇటు దేవుతూ ఉంటాయి. వీడిని చూసిన తర్వాత అవి కూడా కదలకుండా ఉండిపోయేట. నా ప్రవాతి మారుత. గాలి కూడా వీయడం ఆగిపోయింది, గాలి స్తంభించిపోయింది. శీఘ్రశ్రోతాశ్రితం దృష్ట్వా వీక్షంతం రక్తలోచనం స్థిమితం గంతుమారేభే భయాత్ గోదావరి నది. గోదావరి నది కూడా మంచి వేగమైనటువంటి ప్రవాహంతో ఉంది అప్పటిదాకా. ఎప్పుడైతే వీడు వచ్చాడో వాడి కళ్ళు వాడు భయంకరమైనటువంటి వాడు. వాడిని చూసి గోదావరి కూడా కొంచెం మెల్లిగా తప్పుడు చేయకుండా ప్రవహిస్తుంట. రామస్యత్వంతరం ప్రేప్సు దశగ్రీవస్తదంతరే ఉపరస్థే చ వైదేహీం భిక్షురూపేణ రాఘవ. రాముడి యందు ఉన్నటువంటి పగ తీర్చుకోవడం కోసం వీడు భిక్షు రూపంలో సీతాదేవి దగ్గరికి వచ్చాడు. వచ్చి అభవ్యో భవ్యరూపేణ భర్తారమనుశోచతీం అభ్యవర్తత వైదేహీం చిత్రామివ శనైశ్చర. ఇంకా ఎలాగంటే వైదేహి ఎలా ఉంది? భవ్యరూపేణ భర్తారం అనుశోచతీం. భర్త గారు ఏ ప్రమాదంలో ఉన్నాడో ఆయన గురించి ఆలోచిస్తూ ఏడుస్తుంది ఆవిడ. తను ప్రమాదంలో ఉన్నానని తెలియదు ఆవిడకి. ఆయన ఆర్తనాదం వింది కదా, అందుకని ఆయన ఏ ప్రమాదంలో ఉన్నాడో అని చెప్పి ఆయన కోసం చాలా శోకంలో ఉంది ఆవిడ. అప్పుడు వీడు రావణుడు అంత భవ్యమైనటువంటి రూపం ఉన్నటువంటి ఆమె దగ్గరికి వీడి రూపం అభవ్యమైంది. వాడు భయంకర రూపం వాడు, ఆవిడలా మంగళకరమైనటువంటి రూపం వాడిది. అలా మంగళకరమైనటువంటి రూపం కలిగినటువంటి సీత దగ్గరికి భయంకరమైన రూపం ఉన్నటువంటి వీడు వస్తే ఎలా ఉందంటే, చిత్ర నక్షత్రం దగ్గరికి శనైశ్వరుడు వస్తున్నట్టుగా ఉందట. అలా చెప్పాడు. చిత్ర నక్షత్రంలోకి చంద్రుడు వస్తే దేదీప్యమానంగా బాగుంటుంది, కానీ శనైశ్వరుడి దగ్గరికి వస్తే ఏమవుతుంది? వేరే రకంగా ఉంటుంది. అలా ఉన్నాడు వాడు. సహసా భవ్యరూపేణ తృణై కూపైవావృత అతిష్టత్ ప్రేక్ష వైదేహీం రామపత్నీం యశస్వినీం. ఎలా అయితే ఒక బావి గడ్డి మలిచినటువంటి గడ్డితో నిండి ఉన్నటువంటిది ఎలా ఉంటుందో అలాగా వాడు తన యొక్క అమంగళకరమైన రూపాన్ని బయటికి కనిపించకుండా చేసుకుంటూ అక్కడ వచ్చి సీతాదేవిని చూసి ఆవిడ యొక్క భవ్యమైనటువంటి రూపాన్ని చూసి అలా నుంచుండిపోయాడు ఒకసారి. తిష్టన్ సంప్రేక్ష్య తదా పత్నీం రామస్య రావణః శుభాం
రుచిరదంతోష్ఠీం పూర్ణచంద్ర నిభాననాం. వాడు చూశాడు, ఆహా ఏమిటి రూపం, రుచిరదంతోష్ఠి, ఆ దంతములు ఇవి పెదిమలు అన్నీ కూడా, ముఖం ఎలా ఉంది, పూర్ణచంద్ర ఉదయంలాగా ఉంది. ఆసీనాం పర్ణశాలాయాం బాష్పశోకాభిపీడితాం, ఆ పర్ణశాలలో ఆశ్రమంలో కూర్చుని అదే పనిగా బాష్పాలు కారుతూ కన్నీరు కారుస్తూ కూర్చున్నటువంటిది. సతాం పద్మపలాసాక్షీం పీతకౌసేయవాసినీం అభ్యగచ్చత వైదేహీం హృష్టచేత నిశాచర. ఆవిడ ఎలా ఉంది, పీతాంబరములు ధరించింది ఆవిడ. పీత కౌసేయవాసిని, పసుపచ్చనే ఉన్నటువంటి కౌసేయం ఉండే ఆ చీరని కట్టుకుని ఉంది ఆవిడ. పద్మపలాసాక్షి, ఆవిడ కళ్ళు ఎలా ఉన్నాయి, పద్మపలాశం అంటే తామర రేకులు అలా ఉన్నటువంటిది. తామర పువ్వులు, తర్వాత మోదుగ పువ్వులు అవి కూడా ఎర్రగా ఉంటాయి. అభ్యగచ్చతవై, అప్పుడు అలా హృష్టచేత, ఆవిడ యొక్క మనస్సు అక్కడ లేదు, రాముడి దగ్గరికి, రాముడి గురించి ఆలోచిస్తుంది. అప్పుడు వెళ్ళాడు వాడు, చూశాడు. దృష్ట్వా కామశరావిద్ధో బ్రహ్మఘోషముదీరయన్ అబ్రవీత్ ప్రసృతం వాక్యం రహితే రాక్షసాధిప. వాడు చూశాడు, ఆవిడ చూసేప్పటికి వీడి మనసులో ఆ కామం అయినటువంటిది ఇది బాగా ఎక్కువైంది వాడికి. అప్పుడు వాడు అలాంటి భావంతో మనసులో ఉండి బయటికి మాత్రం వేదమంత్రాలు చదువుతూ లోపలికి వచ్చాడు వాడు, పెద్ద సన్యాసిలాగా. తాముత్తమాం త్రిలోకానాం పద్మహీనామివ శ్రియం విభ్రాజమానాం వపుషా రావణ ప్రశంస. ఆవిడ ఎలా ఉంది, కమలములు, లక్ష్మీదేవి ఎప్పుడు కూడా కమలాలతో అలంకరింపబడి ఉంటుంది. అలా కమలాలతో అలంకరింపబడకుండా ఉన్నటువంటి లక్ష్మీదేవి ఇలాగ ఉన్నటువంటి సీత దగ్గరికి వచ్చి ఆవిడని ప్రశంసిస్తున్నట్టు వీడు వచ్చి లోపలికి. రౌప్యకాంచన వర్ణాభే, ఆవిడ రౌప్యం అంటే వెండి, కాంచనం అంటే బంగారం. రౌప్య కాంచన వర్ణాభే అంటే వెండి బంగారం వర్ణాల్లో కూడినటువంటిది. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం అని శ్రీసూక్తుల మనం చదువుతాం కదా. సువర్ణ రజత స్రజాం, బంగారం వెండి. వీడావిని ప్రశంసిస్తున్నాడు, కానీ ప్రశంస వీడు తెలియకుండా అమ్మవారికి లక్షణాలే, కానీ వీడు చదువుతున్నాడు అది. పీత కౌసేయవాసిని కమలానాం శుభాం మాలాం పద్మిని వచి బిభ్రతి. నువ్వు పద్మంలాగా, పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయ దాక్ష్యను అంటే అమ్మవారి గురించి ఏ వర్ణన ఉన్నాయో ఆ వర్ణన వీడి నోటప్పుడు వస్తుంది. అసలైనటువంటిది అదే వస్తుంది, కానీ వీడి మనస్సు కామమోహితమైనటువంటి కూడా ఆ రకమైనటువంటి దృష్టి వీడికి ఉంది, కానీ ఆ వెనకాల అదే ఉంది. ఎందుకని వాడు ఆ వైకుంఠంలో సేవకుడు కదా, వాడు నిత్యం స్వామివారిని అమ్మవారిని స్తోత్రం చేస్తూ సేవిస్తూ ఉండేటువంటి వాడు ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్లో. కానీ యువతలో ఉన్నటువంటి మైండ్లో వీడు ఇప్పుడు రాక్షసుడు, అందుకని అది వస్తుంది, మనసులో ఇది వస్తుంది. అది మనకి ఇక్కడ చూపిస్తున్నాడు వాల్మీకి మహర్షి. హ్రీ శ్రీ కీర్తి శుభ లక్ష్మీరప్సర అప్సరావా శుభాననే భూతిర్వా త్వమరారోహే రతిర్వా స్వైరచారిణి. నువ్వు లక్ష్మీదేవివా, అప్సరసవా, తర్వాత అందరికీ భూతి అంటే అందరికీ సంపదను కలిగించేటువంటి దాని వేండం లక్ష్మీదేవి అనమాట. వరారోహే రతిర్వా స్వైరచారిణి, లేకపోతే రతీదేవివా అని. సమాశిఖరిణ స్నిగ్ధ పాండురాదశనాస్తవ. ఇంకా ఆవిడ శరీరాన్ని వర్ణిస్తున్నాడు. ఈ వర్ణనలన్నీ కూడా మనకి అమ్మవారి యొక్క సహస్రనామంలో వస్తాయి. విశాలే విమలే నేత్రే రక్తాంతే కృష్ణతారకే విశాలం జఘనం పీనమౌరు కరికపో రోమపౌ అని ఆవిడ శరీరానంతరిని యొక్క శోభను వర్ణిస్తున్నాడు. వీడు వర్ణించడమేమో కామంతో కూడిన మనసులో వర్ణిస్తున్నాడు, కానీ అక్కడ వచ్చేటువంటివన్నీ అమ్మవారి యొక్క
దివ్యమైనటువంటి ఇదంతా కూడా అక్కడ కనబడుతుంది అన్నమాట. అంటే అమ్మవారు మరి ప్రకృతి స్వరూపిణి కదా ఆవిడ. ఏతా ఉపజితౌ వృత్తౌ సంహతౌ సంప్రగల్భితౌ పీనోన్నత ముఖౌ కాంతౌ స్నిగ్ధతాల ఫలోపమౌ మణి ప్రవేణకారభౌ రుచిరేతౌ తే పరయోధరౌ చారుస్మితే చారుదతి చారునేత్రే విలాసిని మనోహరసిమే రామే నదీకూలమివ అంబసా. అంబస అంటే ఎలాగంటే నది యొక్క జలాలు, ఒక నదిలో ప్రవహించేటువంటి జలం అటు ఇటు ఉన్నటువంటి తీరాలను ఎలా అయితే ఎగిరి పైకి ప్రవహిస్తుందో అలాగా ఉన్నటువంటిది అని రామే అన్నాడు. ఈవిడ్ని కూడా రామ అనేటువంటిది కూడా అమ్మవారికి కూడా ఉన్నటువంటిది అన్నమాట. తర్వాత రాముడి యొక్క ప్రతిరూపంగా ఉంటుంది ఈవిడ అమ్మవారు. ఇది మన తర్వాత మళ్ళీ మనకి సుందరకాండలో మొట్టమొదటిగా సీతామ్మవారిని దర్శించినప్పుడు హనుమంతుడు అనేటువంటిది ఏమిటి, స్వామివారిని చూసినట్టు ఉంది, ఏమిటి చూస్తే ఏమీ వాళ్ళిద్దరికి భేదం లేదంటాడు హనుమంతుడు. అదేమిటండి, స్త్రీని చూస్తే పురుషుల్లో చూసినట్టుగా ఉంటుందని అంటే నేను మతి లేదా అనుకుంటారు. అలా కాదు, వాళ్ళిద్దరి యొక్క అభేదం అది. కరాంతమిత మధ్యాసి సుకేసే సంహతస్తని నైవ దేవీన గంధర్వీన యక్షీన చికించరి ఇలాగా వర్ణిస్తున్నాడు. నైవం రూపామయా నారీ దృష్టపూర్వ మహీతలే, నీ వంటి రూపం ఉన్నటువంటి స్త్రీని భూమి మీద మాత్రం నేను ఇప్పటిదాకా ఎప్పుడూ చూడలేదు. రూపం అగ్రియం చ లోకేషు సౌకుమార్యం వయశ్చతే, అన్ని లోకాల్లోకి కూడా నీ రూపం, నీ సౌకుమార్యం, నీ వయస్సు ఇవన్నీ కూడా అగ్రియం, అన్నిటికంటే మించినటువంటివి. ఇహ వాసశ్చ కాంతారే చిత్తమున్మాథయంతి మే సా ప్రతిక్రామ భద్రంతే నత్వం వస్తు మిహార్హసి. నువ్వు ఇక్కడ అరణ్యంలో ఉండడం ఏమిటమ్మా, నువ్వు అరణ్యంలో ఇంత సుకుమారమైనటువంటి వాటివి దానివి, నువ్వు అరణ్యంలో ఇలా నీకు చెట్ల మధ్యలో ఉండడం ఏమిటి, ఇక్కడ ఉన్నాక నీకు ఇక్కడ ఉండవలసిన దాని కావు నువ్వు అంటున్నాడు. అంటే నిజమే, ఆవిడ అమ్మవారు ఏ వైకుంఠంలో ఉన్నటువంటి ఆవిడ ఇక్కడ ఉండవలసింది కాదు కదా మరి, కానీ అవతరించి వచ్చింది, ఇక్కడ ఉండవలసింది కాదు మరి. రాక్షసానామయం వాసో ఘోరాణం కామరూపిణాం ప్రాసాదాగ్రాణి రమ్యాణి నగరోపవనాని చ సంపన్నాని సుగంధీని యుక్తాన్యాచరితం త్వయా. ఇది రాక్షసులు అందరూ మాయా కామరూపులైనటువంటి వాళ్ళు రాక్షసులు ఉండేటువంటి వనం. ఇక్కడ ఉండకూడదు, నువ్వు ఎక్కడ ఉండాలి, మంచి అందమైనటువంటి నగరాలు ఉన్నాయి, అందులో ఆ నగరాల్లో ఉపవనాలు ఉంటాయి, ఆ వనాల్లో ఉండొచ్చు. నగరాల్లో ఉన్నటువంటి ఉపవనాలు అంటే పార్కులు లాంటివి, తర్వాత అలాంటివి నగరాల్లో పెంచినటువంటివి అక్కడ ఉండాలి. సుసంపన్నాని సుగంధీని అలా ఉన్నటువంటి చోటు ఉండాలి. కానీ ఇలా భయంకరమైనటువంటి రాక్షసులు ఉన్నటువంటి ఇక్కడ నువ్వు ఉండడానికి నువ్వు మంచిగా రాక్షసులే మరి, అందుకే వచ్చాడు కదా వాడు. వరం మాల్యం వరం గంధం వరం వస్త్రం చ శోభనే, నువ్వు ధరించినటువంటి వస్త్రం ఇంత శోభనంగా ఉంది, అలాగే నీ సుగంధం, నువ్వు పెట్టుకున్నటువంటి పువ్వులు వాటి యొక్క సుగంధం నీకు తగినట్టుగా ఉంది. భర్త ఇవన్నీ ఇలా ఉన్నప్పుడు భర్తారం చివరం మన్యే త్వం ఉద్యుక్తమితి అసితే క్షణే, ఇలా ఉన్నటువంటి దానివి నీకు తగినటువంటి ఇవన్నీ తగినటువంటి విధంగా ఉన్నాయి, అలాంటిది నీకు తగినటువంటి భర్త లేకపోతే ఎట్లాగానే ఆ భర్త నీకు తగినవాడు కాదు అంటే వీడికి బాగా ఎక్కిందనమాట. అందుకని తగినటువంటి వాడిని నేను అంటున్నాడు వాడు. కా త్వం భవసి రుద్రాణం మరుతాం వా శుచిస్మితే వసూనాం వా వరారోహే దేవతా ప్రతిభాసిమే. నువ్వు ఎవరు, రుద్రులకు సంబంధించినటువంటి దానివా, మరుతులకు సంబంధించినటువంటి దానివా అని శుచిస్మితే అంటున్నాడు. వీడు వాడేటువంటి పదాలన్నీ కూడా అమ్మవారి పదాలే. అమ్మవారు శుచిస్మిత. శుచిస్మిత అంటే అర్థం చాలా ముఖ్యమైనటువంటి ఇది అన్నమాట. శుచిస్మిత అంటే ఏమిటి, ఆవిడ యొక్క నవ్వు ఉందే అది చాలా ప్యూరెస్ట్. అంటే ఇంకోటి కూడా శుచి అంటే అగ్ని అని అర్థం. ఆవిడ యొక్క స్మితమైనటువంటిది అగ్ని లాంటిది. అంటే
అగ్ని యొక్క తేజస్సుతో కూడినటువంటిది అర్థం. శుచిస్మిత అంటే ఆ అర్థం కూడా అనమాట. వసూన నేహ గచ్చంతి గంధర్వాన దేవాన జకిన్నరాహ రాక్షసానాం అయం వాస కథంతు తమిహాగతా. నువ్వు ఎవరు? నువ్వు దేవతవా? నేను చూస్తే అర్థం కావడం. దేవతవా? నువ్వు దేవలోకం నుంచి వచ్చావా? గంధర్వులు కానీ దేవతలు కానీ కిన్నరులు కానీ అటువంటి శ్లోకాల నుంచి వచ్చి ఈ రాక్షసమయమైనటువంటి ఇక్కడ ఎందుకు ఉన్నావు నువ్వు అంటున్నాడు. ఇహ శాఖామృగా సింహా ద్వీపి వ్యాఘ్ర మృగావృకా వృక్షాస్తరక్షవ కంకా కథం తేభ్యో న బిభ్యసే. నీకేం భయం వేయట్లేదా? ఇక్కడే పెద్ద పెద్ద కోతులున్నాయి, సింహాలున్నాయి, ఏనుగులున్నాయి, పెద్ద పుళ్ళు వస్తాయి, తోడేళ్ళున్నాయి. అలా భయంకరమైనటువంటి జంతువులన్నీ ఇక్కడ ఉంటే వాటి మధ్యలో ఇక్కడ ఉన్నావు, నీకు భయం వేయట్లేదా? మందాన్వితానాం ఘోరాణం కుంజరాణం తరస్వినాం కథమేకా మహారణ్యేన బిభేషి వరాననే. నువ్వు ఎందుకు భయపట్టలేదు? ఈ భయంకరమైనటువంటి అరణ్యంలో మత్త గజాలు అనేటువంటివి ఉన్నాయి. ఇవన్నీ ఉంటే ఒంటరిగా ఉండి ఇక్కడ భయం వేయట్లేదా నీకు? కస్య కుతశ్చిత్వం కిం నిమిత్తం చ దండకాన్ ఏకాచరసి కళ్యాణి ఘోరాన్ రాక్షస సేవితాన్. ఘోరమైనటువంటి రాక్షసుల చేత నివాసమైనటువంటి దండకారణ్యంలో నువ్వు ఎందుకోసం ఎవరి కోసం ఇక్కడ తిరుగుతున్నావు ఒంటరిగా? ఇది ప్రశస్త వైదేహీ రావణేన మహాత్మన ద్విజాతివేషేణ హితం దృష్ట్వా రావణమాగతం సర్వైరతిథి సత్కారై పూజయామాస మైథిలి. ఆవిడికి అలవాటేంటి? అతిథులుగా ఎవరైనా వస్తే వాళ్ళకి అర్ఘ్యోపాద్యం ఇవ్వడం అనేటువంటిది వాళ్ళందరికీ అలవాటు కదా. తపస్సు చేసుకునే వాళ్ళకి రాముడు కూడా వాళ్ళందరికీ కూడా అలవాటు అదే. అందుకని వాడు అతిథిగా వచ్చాడు, సన్యాస వేషంలో వచ్చాడు అని చెప్పి వాడు ఏదో మాట్లాడుతున్నాడు లేని వాడికి అర్ఘ్యోపాద్యం ఇచ్చి సత్కారం చేసింది. ఉపానీయ ఆసనం పూర్వం పాద్యేన అభినిమంత్రి చ అబ్రవీత్ సిద్ధమిచ్చేతం తదాతం సౌమ్యదర్శనం. వాడు చూడ్డానికి వాడు రాక్షస రూపాన్ని కనిపించకుండా ఒక సౌమ్యమైనటువంటి రూపంలో వచ్చాడు. వాడు సన్యాసి వేషంలో, తన అసలు రూపం కనిపించనివ్వకుండా. అందువలన వాడు ఉపనీయ ఆసనం కూర్చోడానికి ఆసనం పట్టుకొచ్చింది, కాళ్ళకు కూడా నీళ్లు అవి ఇచ్చింది, భోజనం కూడా సిద్ధంగా ఉంది. ఇదిగో స్వీకరించండి ఆతిథ్యం అని చెప్పి ఆ పళ్ళు దుంపలవి వాడు ముందు పెట్టింది. ద్విజాతివేషేణ సమీక్ష్య మైథిలి సమాగతం పాత్రకుసంధారిణం అశక్యముద్వేష్టం ఉపాయదర్శన అన్యమంత్రయత్ బ్రాహ్మణవత్ తథాగతం. బ్రాహ్మణం వేషం వేసి వచ్చినటువంటి వాడిని చూసి వాడు ఆ కమండలు దండము అన్నీ సన్యాసికి కావాల్సిన ఆ వేషాలను వేసుకొచ్చాడు. వాడిని చూసింది వాడు నిజంగా బ్రాహ్మణుడే, సన్యాసి అనుకుంటుంది ఆవిడ. ఇయం ఋషి బ్రాహ్మణకామమాశ్చితాం ఇదం చ పాద్యం ప్రతిగృహ్యతామితి ఇదం చ సిద్ధం మనజాతముత్తమం తదర్థమ అవ్యగ్రం మిహోపబుద్ధితాం. ఓ స్వామి, ఓ సన్యాసి గారు, ఓ స్వామి, ఇదిగో ఇక్కడ బ్రాహ్మణులకు సమర్పించేటువంటివి ఆ విధంగా ఈ పాద్యం ఇవన్నీ కూడా తీసుకోండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి భోజనం, ఆ కందమూలాలు అవన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి అని నిమంత్ర్యమాణ ప్రతిపూర్ణ భాషిణీం నరేంద్రపత్నీం ప్రసమీక్ష మైథిలీం ప్రసహితస్యాహరణే దృఢం మనః సమర్పయామాస వధాయ రావణ. అప్పుడు వాడు చూసిన తర్వాత ఇలాగా ఆహ్వానిస్తున్నటువంటిది అలా ఉన్నటువంటి నరేంద్ర పత్ని, రాజకుమారుడి యొక్క పత్ని అయినటువంటి ఆవిడని చూశాడు. ఇంకా మనస్సులో మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ తీసుకువెళ్ళిపోవాల్సిందే అనే నిర్ణయం తీసుకున్నాడు. తత సువేషం మృగయాగతం పతిం ప్రతీక్షమాణా సహ లక్ష్మణం తథా నిరీక్ష్యమాణా హరితం దదర్శ తమన్వహత్ వనం నైవ
నైవతు రామలక్ష్మణవు. అప్పుడు సీత ఆ విధంగా రామలక్ష్మణులు అక్కడ లేకుండా ఉన్నటువంటిది వాళ్ళకి కనబట్టం లేదు. అన్నీ చూశాడు అన్నివైపులా, ఎవరైనా ఉన్నారేమో, ఒకవేళ వాళ్ళు కానీ రామలక్ష్మణుడు కానీ వచ్చారేమో, లేకపోతే వాడు వచ్చారేమో అన్నీ చూశాడు. చూసి రావణేన తు వైదేహి తదా పృష్టా జిహీర్షుణ పరివ్రాజక రూపేణ శశంత ఆత్మనాత్మన. వాడు సన్యాసి రూపంలో ఉన్నటువంటి వాడే కానీ ఆవిడ ఎత్తుకుపోవడం కోసం కదా వాడు వచ్చాడు. వాడు ఇలా అడుగుతున్నాడు, బ్రాహ్మణశ్చ అతిథిశ్చేషం అనుక్తో హి సపేతమాం ఇది ధ్యాత్వా ముహూర్తం తు సీతావచనమబ్రవీత్. వాడు అడిగాడు కదా, నువ్వు ఎవరు ఏమిటి అని అడిగాడు కదా, వాడికి సమాధానం చెప్పాలి. ఎందుకనంటే ఈవిడ ఏమనుకుంటుంది, ఒక బ్రాహ్మణుడు అతిథి వేషం వేసుకుని వచ్చాడు, అతిథిగా వచ్చాడు బ్రాహ్మణుడు, అందులో సన్యాసి వేషంలో ఉన్నాడు, అందుకని వీడికి సమాధానం చెప్పకపోతే వాడు శపిస్తాడేమో, ఇవన్నీ రకాలుగా ఆలోచిస్తుంది ఆవిడ. ఆలోచించి వాడితో అంటోంది, దుహిత జనకస్యాహం మైథిలస్య మహాత్మన. మిథిలేశుడైనటువంటి జనక మహారాజు యొక్క కూతురు నేను. సీతానాంనాస్మి భద్రంతే రామస్య మహిషీ ప్రియా. నా పేరు సీత, నేను రాముడి యొక్క భార్యను. నీకు మంగళమవుగాక. అది ఎందుకు మధ్యలో అంటే, జాగ్రత్త, నేను రాముడి యొక్క భార్యని అని చెప్తాను. ఏమనుకుంటున్నామని అర్థం. ఉషిత్వా ద్వాదశ సమా ఇక్ష్వాకూణాం నివేశనే భుంజానా మానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని. నా వివాహం అయిన తర్వాత 12 సంవత్సరాలు ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి దశరథ మా మామగారు దశరథుడు మా గారి దగ్గర మేము చాలా సుఖాలు అనుభవించాం. అంటే వివాహం అయి వచ్చాక 12 సంవత్సరాలు అక్కడ ఉన్నారన్నమాట చెప్తుంది ఆవిడ. 12 సంవత్సరాలు అక్కడ ఉన్నాం మేము. వివాహం అయిన తర్వాత అన్ని సుఖాలు అన్ని భోగాలు కూడా అనుభవిస్తూ ఉన్నాం అక్కడ. తత్ర త్రయోదశే వర్షే రాజా అమంత్రయత ప్రభు అభిషేచయితం రామం సమేతో రాజమంత్రిభి. అలా 12 సంవత్సరాలు గడిచిన తర్వాత, మా వివాహం అయి వచ్చాక 12 సంవత్సరాలు గడిచిన తర్వాత 13వ సంవత్సరంలో మా మామగారు రాజుగారు అయిన దశరథ మహారాజు గారు తన కుమారుణ్ణి పిలిచారు, అతన్ని పట్టాభిషేకం చేయడం కోసం. తస్మిన్ సంభ్రీయమాణేతు రాఘవస్య అభిషేచనే కైకేయీ నామ భర్తారం మమార్య యాచితే వరం. ఈ విధంగా రాముడికి పట్టాభిషేకం చేయడం కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతుండగా ఆయన భార్య ఆయన్ని వరం అడిగింది, భర్త గారిని. పరిగృహ్యతు కైకేయీ శ్వశురం సుకృతేన మే మమ ప్రవిరాజనం భరతస్య అభిషేచనం. నా భర్త గారిని అడవికి పంపించడమును భరతుడికి పట్టాభిషేకం చేయడం అనేటువంటి 2 వరాలు కోరుకుంది ఆవిడ. ద్వావయాచిత భర్తారం సత్యసంధం నృపోత్తమం. ఆయన రాజుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడు, సత్యసంధుడైనటువంటి వాడు దశరథ మహారాజు భర్త అయినటువంటి ఆయన 2 వరాలు అడిగింది. నాద్య భోక్ష్యేన చ స్వప్యే నపాస్యేన కదాచన ఏషమే జీవితస్యాంతో రామో యదభిషిచ్యతే. రాముడు గనక పట్టాభిషేకం జరిగితే నేను ఆహారం పానీయం అవన్నీ కూడా వదిలేసి, నిద్ర అవన్నీ వదిలేసి నా శరీరం వదిలేస్తానని చెప్పి భయపెట్టింది ఆయన్ని. ఇది బ్రువాణం కైకేయం శశ్రువమే సపార్థివ అయాచితర్థైరన్వర్ధైన యాత్యాం చకార సహా. ఈ విధంగా ఆవిడ వరాలు అడిగేప్పటికీ ఆయన రాముడి యొక్క నువ్వు ఇంకా ఉత్తమమైనటువంటి వస్తువులు కోరుకో, కానీ రాముడి యొక్క అభిషేకాన్ని ఆపద్దు అని ప్రార్థించారు, కానీ సఫలం కాలేదు ఆవిడ దగ్గర.
మమ భర్త మహాతేజ వయసా పంచవింశకః అష్టాదశ హి వర్షాణి మమ జన్మని గణ్యతే. అప్పుడు నా భర్త ఆయన యొక్క వయస్సు 25 సంవత్సరాలు దాటింది. మమ భర్త మహాతేజ వయసా పంచవింశకః అంటే 25 సంవత్సరాలు పూర్తయింది. నాకు అష్టాదశ హి వర్షాణి మమ జన్మని గణ్యతే. నాకు అప్పుడు 18 సంవత్సరాలు పుట్టినప్పటి నుంచి కూడా, అంటే 7 సంవత్సరాలు వాళ్ళిద్దరికీ కూడా తేడా ఉంది. కొంతమంది అసలు సీతాదేవి రాముడి కంటే పెద్దదని ఇలాంటివి కూడా ఉన్నాయి పిచ్చివాళ్ళు. ఆవిడ వయస్సు ఎలా లెక్కేస్తారంటే ఆవిడ దొరికినప్పటి నుంచి లెక్కేస్తారు. దొరకడమే పుట్టడం కింద లెక్క. ఏ రోజు అయితే జనకుడికి పుట్టిందో ఆ రోజే ఆవిడ జన్మదినం కింద లెక్క. అదేమిటది? అందుకని కొన్ని అనవసరమైనటువంటివన్నీ కూడా వదిలేయాలి. ఆవిడేదో వేదవతిగా ఉండేది, ఆవిడేమో భస్మం అయిపోయేలా ఉండి ఆవిడే సీతగా ఇందులోకి వచ్చింది. సినిమాలో చూపించారు అది. అవన్నీ చూస్తే ఎట్లా ఈ యథార్థం దీంట్లో తీసుకోవాలి. కానీ అందుకని స్పష్టంగా ఆవిడే చెప్తోంది, మనకి సందేహం రావాల్సిన అవసరం లేకుండా. రామేతి ప్రసితో లోకే సత్యవాన్ శీలవాన్ శుచి విశాలాక్షో మహాబాహు సర్వభూత హితేరతః. రాముడి యొక్క గుణాలన్నీ కూడా చెప్తోంది. కామార్థశ్చ మహారాజ పితా దశరథ స్వయం కైకేయ ప్రియ కామార్థం తం రామం నాభ్యషేచయేత్. అయితే మా మామగారు మాత్రం ఆ భార్య యందు ఎక్కువ ఇదిగా ఉండడం వల్ల, కామం కూడినటువంటి దాని ఉండడం వల్ల రాముడికి అభిషేకం చేయలేకపోయాడు. ఆవిడకి ప్రియం చేయడం కోసం. అభిషేకాయతు పితు సమీపం రామమాగతం కైకేయీ మమ భర్తారమిత్యువాచతుతం వచః. అప్పుడు ఆ స్థితిలో తండ్రి గారు రమ్మన్నారు అంటే వెళ్ళాడు మా భర్త గారు. ఎందుకంటే అభిషేకం పట్టాభిషేకం చేస్తానని కదా చెప్పారు, సిద్ధంగా ఉండమన్నారని అప్పుడు రమ్మన్నారు. ఆ వెళ్ళినప్పుడు ఆయనే తండ్రి గారు ఏం మాట్లాడే స్థితిలో లేరు. అప్పుడు నా భర్తతో కైకేయి చెప్పింది, తవ పిత్ర సమాజ్ఞప్తం మమేదం శృణు రాఘవ. అంటే దశరథ మహారాజు ఆయన వాక్కు చెప్పడానికి అవ్వలేదు. ఆయన దుఃఖంలో ఉన్నాడు, చైతన్యం సరిగ్గా లేదు. అప్పుడు కైకేయి చెప్పింది, అవి కూడా మనం చదువుకున్నాం. భరతాయ ప్రదాతవ్యం ఇదం రాజ్యమకంటకం. ఈ రాజ్యాన్ని నిష్కంటకంగా భరతుడికి ఇవ్వవలసింది. త్వయాతు ఖలు వస్తవ్యం నవవర్షాణి పంచచ. 9, 5 అంటే 14 సంవత్సరాలు నువ్వు వనే ప్రవ్రజ కాకుత్స పితరం మోచయానృతాత్. మీ తండ్రి గారిని ఆయన చెప్పినటువంటిది అబద్ధం కాకుండా ఉండడం కోసం నువ్వు ఈ 14 సంవత్సరాలు అరణ్యంలో ఉండవలసింది. తథేత్యు ఉవాచ తాం రామః కైకేయీం అకుతో భయః చకార తద్వచ శ్రుత్వా భర్తా మమ దృఢవ్రతః. నా భర్త గారు ఆమె చెప్పినటువంటిది విని తప్పకుండా అలాగే అని చెప్పి ఆమెకి ఏం భయం లేదు అలాగే అని స్వీకరించి ప్రతిజ్ఞ చేశాడు, తండ్రి గారు చెప్పింది నేను చేస్తాను అని. దద్యాన్న ప్రతిగృహ్ణీయా సత్యం బ్రూయాన్న చ అనృతం ఏతద్ బ్రాహ్మణ రామస్య వ్రతం ధృతమనుత్తమం. ఓ బ్రాహ్మణ, రాముడు ఇచ్చేటువంటి వాడే కానీ ఎవరి దగ్గర పుచ్చుకునేటువంటి వాడు కాదు నా భర్త గారు. ఎప్పుడూ సత్యమే మాట్లాడతాడు, అసత్యం ఎప్పుడు పలకడు. ఇది రాముని యొక్క వ్రతం అని చెప్పింది ఆవిడ. ఇంకా చెప్తోంది, తస్య భ్రాతాతు వైమాత్రో లక్ష్మణో నామ వీర్యవాన్. ఆమె యొక్క సవతి కొడుకైనటువంటి లక్ష్మణుడు చాలా శౌర్యవంతుడు. రామస్య పురుష వ్యాఘ్ర సహాయ సమరే అరిహ. రాముడికి సహాయంగా ఎప్పుడు ఉంటాడు, యుద్ధంలో శత్రువుల్ని అంతం చేసేటువంటి వాడు. సభ్రాత లక్ష్మణో నామ బ్రహ్మచారి దృఢవ్రత. అతడు లక్ష్మణుడు
దృఢమైనటువంటి వ్రతం కలిగినటువంటి వాడు బ్రహ్మచర్యంలో ఉన్నటువంటి వాడు. బ్రహ్మచారి అంటే పెళ్ళి ఉన్నటువంటి వాడిని అర్థం కాదు, బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నాడని అర్థం. అన్వగచ్చద్ ధనుష్పాణి ప్రవ్రజంతం మయా సహ జటీ తాపసరూపేణ మయా సహ సహానుజ ప్రవిష్టో దండకారణ్యం ధర్మనిత్యో దృఢవ్రత. ఆ విధంగా నా భర్త గారు నేను ఆయన తమ్ముడు వెంటరాగా దండకారణ్యంలో ప్రవేశించాడు. తే వయం ప్రచ్యుతా రాజన్ కైకేయాస్తు కుతే త్రయ విచరామ ద్విజశ్రేష్ఠ వనం గంభీరమోజస. ఈ విధంగా కైకేయి చేత మేము ఆజ్ఞాపించబడినటువంటి వాళ్ళమై ఈ వనంలో మేము తిరుగుతున్నాం. సమాస్య ముహూర్తంతు శక్యం వస్తు మిహత్వయా ఆగమిష్యతి మే భర్త వన్యమాదాయ పుష్కలం. అందుకని నువ్వు కొంచెంసేపు ఇక్కడ కూర్చునుండు, కాసేపట్లో మా భర్త గారు వస్తాడు, నీకు ఇంకా శ్రేష్టమైనటువంటి ఆహారం తీసుకుని వస్తాడు అని చెప్తాను. రురూన్ గోధాన్ వరాహాశ్చ హత్వా ఆదాయ ఇమం బహు సత్వం నామచి గోత్రంచ కులమాచక్ష్వదత్వదః ఏకస్య దండకారణ్యే కిమర్థం చరసి ద్విజ. ఇక కాసేపట్లో మా ఆయన ఇంకా ఆహారాలు తీసుకొస్తాడు, రకరకాలైనటువంటివి. ఆ చెప్పినటువంటి వాటిలో కూడా గోధాన్ వరాహాశ్చ అంటే వరాహం అంటే ఏమిటి? అడవి పందిని అర్థం. అంటే అడవి పందిని కొట్టుకొస్తాడని అర్థమా? అలా కాదు, అడవి పంది బాగా ఇష్టపడేటువంటి ఒక దుంప ఉంది, దాని పేరు వరాహి అంటారు దాన్ని. అవి అడవిలో బాగా దొరుకుతాయి. ఆయుర్వేదం ఔషధాలలో కూడా అది నేలతాడు అంటారు, దాన్ని వరాహి అంటారు. ఆ దుంపల పేర్ల జంతువుల పేర్లతో ఉంటాయి, ఎందుకంటే ఏ జంతువు ఆ దుంపను ఎక్కువ ఇష్టపడుతుందో దాని పేరుతో పిలుస్తారు. అందుకని ఇక్కడ అడవి పందిని దంపి తీసుకొచ్చాడని అర్థం కాదు. ఇది తెలియకపోతే ఏమనుకుంటారు, దొరుకుని అడవి పందిని గొడ్డు తీసుకొచ్చాడు రావడం అనుకుంటారు. అని అందుకని ఇవన్నీ తీసుకుని వస్తాడు, నువ్వు కాసేపు కూర్చో స్థిమితంగాను, ఈ లోపల నీ సంగతి చెప్పు, నువ్వెవడు, ఎందుకు వచ్చావు అని చెప్పని అడిగింది. ఏవం బ్రువత్యాం సీతాయాం రామపత్యాం మహాబల ప్రత్యువాచి ఉత్తరం తీవ్రం రావణో రాక్షసాధిప. ఆవిడికి జవాబిచ్చాడు. ఆ జవాబు ఎలా ఉంది? తీవ్రంగా ఉంది. ఆవిడ చెప్పింది ఎలా ఉంది? సౌమ్యంగా ఉంది. వీడు చెప్పింది తీవ్రంగా ఉంది. ఏం చెప్తున్నాడు చూడండి. ఏన విత్రాసిత లోకా సదేవాసుర మానుషా అహం సరావణో నామ సీతే రక్షో గణేశ్వర. నేను రాక్షసరాజుని, నా పేరు రావణుడు. ఎవరి చేత అయితే లోకములన్నీ గడగడలాడిపోతాయో అటువంటి వాడిని నేను. దేవతలు మానవులు అందరూ కూడా ఎవరి వల్ల వణికిపోతారో అటువంటి వాడిని నేను. త్వాం తు కాంచన వర్ణాభాం దృష్ట్వా కౌసేయవాసినీం రతిం స్వకేషు దారేషు నాదిగచ్చ అభినందితే. నిన్నిక్కడ ఇలా విధంగా చూసిన తర్వాత నాకున్నటువంటి స్త్రీల యందు ఇక వాళ్ళ యందు నేను వాళ్ళని చూడాలనేటువంటి మనస్సు లేకుండా పోయింది నేను చూశాక. బుద్ధీనాం ఉత్తమ స్త్రీణాం ఆహృతానాం ఇతస్తతః సర్వాసామేవ భద్రంతే మమాగ్ర మహిషీ భవ. ఇంతకుముందు నేను చాలామంది స్త్రీలను ఎత్తుకొచ్చాను ఇలాగే, వాడికి అదే పని. వాళ్ళందరినీ కూడా ఇలా ఎత్తుకొచ్చాను నేను. అలా ఎత్తుకు రాబడినటువంటి వాటిలో వాళ్ళందరికంటే కూడా నువ్వు చాలా ఉత్తమమైనటువంటి దానివి, అందుకని నువ్వు నాకు పట్టపురాణి కావాల్సిన దానివి అంటున్నాడు. లంకానామ సముద్రస్య మధ్యే మం మహాపురి సాగరేణ పరిక్షిప్త నివిష్ట గిరిమూర్ధని. నాది మహానగరం లంక అని పేరు. సముద్రం మధ్యంలో ఒక పర్వతం యొక్క శిఖరం మీద ఉంది. చూసారా, ఇప్పుడున్నటువంటి శ్రీలంక పర్వత శిఖరం మీద లేదు. లంక ఎలా ఉంది, ఎక్కడుంది, ఇవన్నీ కూడా చెప్తున్నాడు.
తత్ర సీతే మయా సార్ధం వనేషు విచరిష్యసి నచాస్య వనవాసస్య స్పృహేధ్వసి భామిని. నీకు చెట్ల మధ్యలో ఉండడం ఇష్టంగా అన్నావు కదా, అక్కడ నా లంకలో బోళ్ళని వనాలు ఉన్నాయి. ఇక్కడ ఆ వనాల్లో హాయిగా తిరగచ్చు. పంచదాస్య సహస్రాణి సర్వాభరణభూషితా సీతే పరిచరిష్యంతి భార్యా భవసి మే యది. ఓ సీత, నువ్వు నాకు భార్య కనుక అయితే 5,000 మంది సర్వాభరణ భూషిత అయినటువంటి స్త్రీలు నీకు పరిచారికులుగా ఉంటారు. రావణేన ఏవముక్త కుపితా జనకాత్మజ. వెంటనే కోపం వచ్చినాడు. ప్రత్యువాచనవద్యాంగి తమనాదృశ్య రాక్షసం. వాడు రాక్షసులని చెప్పాడు కదా, వాడిని ఏడిసేవలే పోరా అన్నట్టుగా చెప్పిందనమాట. ఇక్కడ నిజంగా సీత అంటే ఆవిడ ఏడుస్తోంది, భయపడింది, ఇవన్నీ వేరే సంగతి. కానీ సీత తను రక్షించుకోగలదా లేదా అనే ప్రశ్న వస్తూ ఉంటుంది. కొంతమంది అది కూడా వస్తుంది. దీనికి సమాధానం ఏమిటంటే, హనుమంతుడు లంకకు వచ్చినప్పుడు ఆయన తోకకి నిప్పంటిచ్చారు రాక్షసులు. అది వెంటనే తెలిసింది సీతకి. అశోకవనంలో ఉంది. వెంటనే ఏమంది, ఓ అగ్నిహోత్రుడా, హనుమంతుడికి నువ్వు చల్లగా ఉండు, వేడి కలిగించకు అని ఆజ్ఞాపించింది అగ్నిహోత్రుడిని. సీతో భవ హనుమత, హనుమంతుడికి నువ్వు చల్లగా ఉండవలసింది అని ఆవిడ ఆజ్ఞాపిస్తే అగ్నిహోత్రుడు హనుమంతుడికి ఏమాత్రం వేడి తగలకుండా, మంట లేకుండా అలాగ ఉన్నాడు. అదే కనుక ఈవిడ ఓయ్ అగ్ని, వీడిని వెంటనే భస్మం చేయి అని అందగలదు అంటే వాడు భస్మం అయిపోతాడు అక్కడ. అందులో సందేహం ఏమీ లేదు. అటువంటి శక్తి ఆవిడ, మరి ఆదిశక్తి అయినటువంటి ఆవిడే. కానీ ఇక్కడ అనకూడదు. అందుకనే చెప్పాను, జగన్నాటకం గుర్తుపెట్టుకోవాల్సింది. అయితే ఇక్కడ వాడితో అంటుంది, మహాగిరిమివ అక్రమ్యం మహాగిరిమివ అకంప్యం మహేంద్ర సదృశం పతిం. నా భర్త గారంటే అనుకున్నావు, మహాగిరిమివ అకంప్యం, మహాపర్వతంలాగా ఎవరి చేత కూడా కంపించబడలేనటువంటి వాడు. తర్వాత మహేంద్రుడు లాంటి వాడు. మహోదధిమివ క్షోభ్యం, సముద్రం ఎప్పుడు క్షోభించదు, అలాగే సముద్రం లాంటి వాడు. అటువంటి రాముణ్ణి అహం అనువ్రత, ఆయనతో కూడానే ఉన్నటువంటి దాన్ని, ఆయన భార్యని. సర్వలక్షణ సంపన్నం, ఇంకా ఎటువంటి వాడు, అన్నీ సద్గుణాలతో కూడినటువంటి వాడు. ఇంకా న్యగ్రోధ పరిమండలం, న్యగ్రోధం అంటే పెద్ద వటవృక్షం, పెద్ద మర్రి చెట్టు ఉంటే ఆ మర్రి చెట్టు నీడ చాలామందికి ఆశ్రయం ఇస్తుంది. అలాగా రాముడు ఆయన్ని ఆశ్రయించినటువంటి వాడిని రక్షించేటువంటి వాడు. సత్యసంధం మహాభాగం అహం రామమనువ్రత, అటువంటి సత్యసంధుడైనటువంటి వాడు, మహాభాగ్యవంతుడైనటువంటి వాడు, ఆయన భార్యను ఆయనేను. మహాబాహుం మహోరస్కం సింహవిక్రాంతగామినం నృసింహం సింహసంకాశం అహం రామమనువ్రత. ఎటువంటి వాడు, చాలా సింహం లాంటి బలం కలిగినటువంటి వాడు, మహోరస్కుడు, మహాబాహు అయినటువంటి వాడు, ఆయన భార్యని నేను. నిందుసి భయపడాల్సిందే ఉంటారా అంటుంది ఆవిడ. పూర్ణచంద్రాననం రామం రాజవత్సం జితేంద్రియం పృథుకీర్తిం మహాబాహుం అహం రామమనువ్రత. ఈయన లక్షణాలన్నీ చెప్తూ అటువంటి రాముడి భార్య అని నేను అంటోంది. త్వం పునర్జంబుక, ఒరే
నువ్వు ఒక నక్కలాంటి వాడి రాముడు ముందు, రాముడు సింహం అయితే నువ్వు నక్కలాంటి వాడి ఉంటుంది. త్వం పునర్ జంబుక సింహీం మామిహేచ్ఛసి దుర్లభాం. రాముడు సింహం, నేను ఆడసింహాన్ని, నువ్వు నక్కలాంటి వాడివి, నన్ను కోరదాం అనుకుంటున్నావా నువ్వు? నాహం శక్యా త్వయా స్పృష్టం ఆదిత్యస్య ప్రభాయధ. సూర్యుడి యొక్క కిరణాలలాగా నేను నీ చేత స్పృశింపబడగలిగినటువంటి దాన్ని కాదు. అందుకని నువ్వేం చేయలేవు అలాగా. పాదపాన్ కాంచనాన్ నూనం బాహూన్ పశ్యసి మందభాగ్ రాఘవస్య ప్రియాం భార్యాం యత్వం ఇచ్చసి రాక్షస. నీకు ఎంత సాహసం నువ్వు చేస్తున్నావో తెలిసినా రాముడి యొక్క భార్యని అపహరించడం అనుకుంటున్నావు నువ్వు. నీకు బంగారంతో ఉన్నటువంటిది ఏదో ఎత్తుకుపోయినట్టుగా అనుకుంటున్నావు, కానీ నువ్వు మృత్యువు దగ్గరికి వస్తోంది నీకు, అది గుర్తుపెట్టుకో. క్షుధితస్య సింహస్య మృగశత్రో తరస్విన ఆశీవిషస్య వదనాత్ దంష్ట్రాం ఆదాతమిచ్చసి. రాముడి యొక్క భార్య అయినటువంటి నన్ను తీసుకెళ్దాం అనుకుంటున్నావు కావచ్చు, కానీ ఆకలితో ఉన్నటువంటి సింహం నోట్లో పెట్టినట్టు అవుతుంది అంటుంది. సింహం నోట్లో తల పెడితే ఏమవుతుంది, అలా అవుతుంది నీకు. అలాగే విషంతో ఉన్నటువంటి పాము నోట్లో వేలు పెడితే ఎలా ఉంటుందో అలా అవుతుంది. మందరం పర్వత శ్రేష్టం పాణినా హర్తుమిచ్చసి. అరే, మందర పర్వతాన్ని ఇలా చేత్తో పట్టి వెళ్ళిపోతాను ఎవడని అనుకుంటే ఎంత మూర్ఖత్వం అది. కాలకూటం విషం పీత్వా స్వస్తిమాన్ గంతుమిచ్చసి. కాలకూట విషాన్ని తాగి హాయిగా ఇంటికి వెళదాం అనుకుంటున్నావా నువ్వు? అక్షిసూచ్య ప్రమృజ్యసి జిహ్వయా లేఢిచక్షురం రాఘవస్య ప్రియాం భార్యాం అధిగంతుం త్వమిచ్చసి. అవసజ్య శిలాం కంఠే సముద్రం తర్తుమిచ్చసి. ఎవడైనా మెళ్ళో పెద్ద శిలని కట్టుకుని సముద్రం దాటుదాం అనుకుంటాడు ఎవడైనా? వాడు దాటాలంటే పడవెక్కి దాటుతాడు, కానీ మెళ్ళో పెద్ద బండరాయి కట్టుకుని సముద్రంలో దిగితే వాడు దాటగల సముద్రాన్ని. అలా అవుతుంది ఈ పని, జాగ్రత్త. సూర్య చంద్రమసౌ ఉభౌ పాణిభ్యాం హర్తుమిచ్చసి. సూర్యచంద్రులు ఇద్దరినీ కూడా నేను చేత్తో పట్టుకోగలనుకుంటున్నట్టుగా ఉంటుంది. యో రామస్య ప్రియా భార్యాం ప్రదర్శయితుమిచ్చసి. రాముడి యొక్క ప్రియమైనటువంటి భార్యని ఈ విధంగా చేద్దాం అనుకునేటువంటి వాడు నువ్వు పరమమూర్ఖుడివి. అగ్నిం ప్రజ్వలితం దృష్ట్వా వస్త్రేణ ఆహర్తుమిచ్చసి. బాగా కణకణ కాలుతున్నటువంటి నిప్పు కణికల్ని గుడ్డలో కట్టుకుని వెళదాం అనుకుంటాడు ఎవడైనా. వాడు ఉత్తరయం తీసి ఈ నిప్పు కణికలు గుడ్డలో వేసి కట్టుకుని వెళదాం అనుకుంటాడు. అలా ఉంది నీ పని. నన్ను నీతో తీసుకెళ్ళి ఏమవుతుంది, భస్మం అయిపోతావు. అది అర్థం దానికి. నువ్వు నన్ను తీసుకెళ్ళావంటే నువ్వు అయిపోయేటువంటిది భస్మమే. కళ్యాణ వృత్తాంయో భార్యాం రామస్య ఆహర్తుమిచ్చసి. రాముడు భార్యను ఎత్తుకెళ్ళిపోదామని ఎవడనుకున్నా సరే వాడు నిప్పుని మూట కట్టుకున్నట్టు అవుతుంది, జాగ్రత్త. అయోముఖానాం శూలానాం అగ్రే చేరుతుమిచ్చసి. ఇనపవి శూలాలు పరిచి ఉంటే పైకి ముఖాలు ఇలా ఉండి దాని మీద నడుద్దాం అనుకుంటాడు ఎవడైనా, అలా ఉంటుంది నువ్వు చేసే పని. రామస్య సదృశీం భార్యాం యో అధిగంతుం త్వమిచ్చసి. యదంతరం సింహశృగాలయోర్వనే యదంతరం స్యందనికా సముద్రయో సురాత్ర్యసౌ
వీరకయోర్దనంతరం తదంతరం దాశరథేస్తథైవ. అడవిలో ఉండేటువంటి నక్క, అడవిలో ఉన్నటువంటి నక్కకిను అలాగే సముద్రంలో కలిసేటువంటి చిన్న నదికి వాటికిను అమృతానికి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉందిరా నీకు రాముడికి మధ్యలో. రాముడితో సమానం నీవు అనుకుంటున్నావు నువ్వు అసలు. యదంతరం కాంచన సీసలోహయో యదంతరం చ చందనవారి పంకయో. ఇంకా చెప్తోంది కాంచనం అంటే బంగారం, బంగారమును సీసము ఈ రెండు పక్క పక్కన పెట్టారనుకోండి, ఆ రెండు ఓదానికి పెట్టి పోలిక ఎలా అవుతుంది అసలు? అలాగుంది నీకు రాముడికి పోలిక. నువ్వు నా భర్త అనుకుంటున్నావు, అసలు బుద్ధి ఉందా లేదా నీకు? రాముడికి నీకు పోలిక ఏమిటి? అలాగే చందనం, గంధం, చందనం అక్కడ ఉంటే గంధం ఉందనుకోండి అది రాసుకుంటారు ఒంటికి. ఆ పక్కన బురద ఉందనుకోండి రాసుకుంటాడు ఎవడైనా. ఆయన చందనం లాంటి వాడు అయితే నువ్వు బురద లాంటి వాడివి. యదంతరం హస్తి బిడాలయోర్వనే. అరణ్యంలో ఏనుగు ఉంటుంది, పిల్లి ఉంటుంది. ఏనుగుకి పిల్లికి ఎలా సమానం రాబడుద్దాయి? ఆయన ఏనుగు లాంటి వాడు, నువ్వు పిల్లి లాంటి వాడివి. అలాంటి తేడా ఉంటుంది నీకు రాముడికి. యదంతరం వాయసవైన తేయో. ఒక కాకిను తర్వాత గరుత్మంతుడికి కాకి పోలిక ఏమిటి అసలు? ఆయన గరుత్మంతుడు లాంటి వాడు, నువ్వు కాకి లాంటి వాడివి. నీ వ్యధ పోలిక నువ్వు అంటుంది ఆవిడ. యదంతరం మహ్ను మయూరయోరపి. నీటి కాకులు ఉంటాయి, దానికి నువ్వు నెమలికి పోలికేమిటి? యదంతరం హంసక గృద్ధయోర్వనే. అలాగే హంస గ్రద్ద, హంసకి గద్దకి పోలిక ఎలా సరిపోతుంది? హంసలా ఉంటుంది, గద్దలా ఉంటుంది. అలా ఉంటుంది నువ్వు రాముడితో పోల్చుకుంటే. తస్మిన్ సహస్రాక్ష సమప్రభావే రామే స్థితే కార్ముక బాణపాణౌ హృతాపి తేహం న జరాం గమిష్యే ఆద్యం యథా మక్షికయా అవకీర్ణం. ఇంద్రుడితో సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాడు నా భర్త. చేతిలో ధనుస్సు బాణం కనుక పట్టుకుని ఉంటే నువ్వు నన్ను తీసుకెళ్దామని ఎలా అనుకుంటున్నావు అసలు? ఎలా అయితే ఒక ఈగ, మక్షిక అంటే ఈగ నేతిలో పడి నేతిని తినేసేసి బతుకుతాం అనుకుంటుందా? నేతి మీద వాలితే పర్లేదు, కానీ నేతిలో నేతిని తినేస్తే ఈగ బతకగలదా? అలాగ నువ్వు నన్ను ఎత్తుకుపోదాం అనుకుంటున్నావు. నువ్వు ఇంకాసేపట్లో వస్తాడు, నువ్వు అయిపోతావు అంటుంది. ఇదీవ తద్వాక్యం అదుష్టభావాత్ సుదుష్టముక్త రజనీచరంతం గాత్ర ప్రకంపాత్ విదితా బభూవ వాదోద్వతా సా కదలీవ తన్వి. అయితే ఇలాగ వాడితో మాట్లాడింది కానీ రామలక్ష్మణుడు ఇద్దరూ లేరు అక్కడ. అందుకని ఒక పక్కన శోకంతో ఉంది, అరటి చెట్టులాగా ఊగిపోతుంది కోపంతో వీడి మీద. కానీ పాపం ఒక పక్కన కృశాంగిగా ఉంది ఆవిడ, శరీరం వణుకుతోంది. తాం వేపమానాం ఉపలక్ష్య సీతాం. వాడు చూశాడు, సీత వణికిపోతోంది అని చూశాడు. సరావణో మృత్యు సమప్రభావ కులం బలం నామచ కర్మచాత్మన సమాజక్షే భయకారణార్థం. అందుకని ఆమెకి భయం అనేటువంటిది కలిగించి అప్పుడు ఆవిడని ఎత్తుకుపోవాలనేటువంటి నిర్ణయానికి వచ్చాడు వాడు. ఎలాగో వణికిపోతుంది, ఊరికి గంభీరంగా మాట్లాడింది కానీ వణికిపోతుంది, భయపడుతోంది. అందుకని
ఆవిడికి భయాన్ని కలిగించి ఆవిడ్ని ఎలా అయినా సరే హరించి వెళ్ళిపోవాలి వాళ్ళు వచ్చే లోపల అని నిర్ణయించాడు రావణాసురుడు. ఇంకా రేపు అంటే సీతాపహరణం దగ్గరికి వచ్చింది. ఇవాళ ఇంచుమించుగా దగ్గరికి వచ్చాం. ఇంకా రేపు రావణుడు సీతను అపహరించుకుపోవడం జరుగుతుంది. అందుకని రేపటి దాకా మనం వేచి ఉంటాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.